పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాత్ర ఇది ఒక పుణ్యయాత్ర. జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర. ఈ శీర్షికతో నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మనం ఈ జూబిలీ ధ్యాన వడకంలో ప్రతిరోజు ప్రభు మనందరికీ నేర్పించే మంచి పాఠాలను, జీవిత పాఠాలను నేర్చుకుంటూ జీవితాన్ని క్రమపరుచుకుంటూ సరిదిద్దుకుంటూ యాత్రలో ముందుకు సాగుతూ ఉన్నాము. ఈరోజు మన ప్రయాణంలో 68వ రోజు ధ్యానాంశానికి చేరుకున్నాం. ఇదివరకే ఇజ్రాయేలు ప్రజలు వారు 39వ స్థలం దీబోను గాదు నిన్నటి రోజున విన్నాం. దీబోను గాదు అనగా క్షీణించడం అని అర్థం. మన జీవితంలో ఏం క్షీణించాలి అంటే అమోరీయుల యొక్క లక్షణాలు, స్వభావాలు, వ్యక్తిత్వాలు ఏమైనా ఉన్నట్లయితే, అమోరీయుల యొక్క గర్వం కానీ, అమోరీయుల్లో ఉన్న గెయ్యాలితనం, కయ్యాలాడే తత్వం కానీ, అమోరీయుల్లో ఉన్నటువంటి ఆ రెబల్ మెంటాలిటీ అంటే తిరుగుబాటు చేసే స్వభావం కానీ, అమోరీయుల్లో ఉన్నటువంటి అనాగరిక ఆ స్వభావం కానీ, అమోరీయుల్లో ఉన్నటువంటి స్థిరత్వం లేని ఆ లక్షణం కానీ, అమోరీయుల్లో ఉన్నటువంటి ఎదుటివారిని నిందించడం, గేలి చేయడం, వెటకారమాడడం, ఇలాంటి లక్షణాలు కానీ, అమోరీయుల్లో ఉన్నటువంటి నిజదేవుణ్ణి వదిలి మాంత్రిక శక్తులకు, విగ్రహాల దగ్గరకు వెళ్ళే ఆ తత్వం గనక ఉంటే అవి క్షీణిస్తేనే యాత్రలో ముందుకు సాగగలమని దీబోను గాదు అని 39వ స్థలంలో నిన్నటి రోజున మనం ధ్యానించుకున్నాం. ఈరోజు దేవుడు నేర్పించే పాఠం విందాం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 41 నుండి 49 వరకు ఉన్న వచనాలలో, వారు దీబోను గాదు నుండి బయలుదేరి అల్మోను దెబ్లతాయీమునకు చేరిరి. మరొక్కసారి, వారు దీబోను గాదు నుండి బయలుదేరి అల్మోను దెబ్లతాయీమునకు చేరిరి. ఈ పదాలన్నీ చాలా వింతగా, కొత్తగా ఉన్నాయి. బైబిల్లో నుండే చదువుతున్నానండి. ఇంతవరకు మనం చదువుకోకపోతే తప్పు మనదవుతుంది తప్ప బైబిల్లో రాసిన వారిది కాదు కదా. అల్మోను దెబ్లతాయీము, ద 40th స్టేషన్. ఇజ్రాయేలీల ఎడారి యాత్రలో 40వ స్థలం. వారి యాత్రలో అల్మోను దెబ్లతాయీము. 1-4 సార్లు అనుకుంటే వచ్చేస్తుందండి. అల్మోను దెబ్లతాయీము. ఈ మాటకు ఒక శ్రేష్టమైనటువంటి అర్థం ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూస్తున్నాం కదా, మన ధ్యానాంశం దాచబడిన దీవెనలు. దేవుడు మన కోసము శ్రేష్టమైన, విలువైన, ప్రశస్తమైన దీవెనలు దాచే ఉంచాడు. ఆ దీవెనలు పొందే వరకు నిరీక్షణతో ఉండాలి, ఓపికతో, సహనంతో ఎదురు చూడాలి. అల్మోను దెబ్లతాయీము అనే ఈ మాటకు అర్థం దాచబడిన రొట్టెలు అని అర్థం. దాచబడిన రొట్టెలు. రొట్టె అనగా దీవెనలు. దేవుడు శ్రేష్టమైన భవిష్యత్తును, ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మనందరకు దాచి ఉంచాడు. ఇప్పుడు మన కంటికి కనిపించకపోవచ్చు అవన్నీ. సమయం వచ్చినప్పుడు దేవుడు అన్నింటినీ బయలుపరుస్తారు. అల్మోను దెబ్లతాయీము అనేది మోవాబు మైదానపు ప్రారంభంలో ఉంటుందండి. ఇది అమోరీయుల గడ్డను దాటుకుంటూ వచ్చారు. మోవాబు మైదానం బోర్డర్. ఇక ఈ బోర్డర్ దాటితే కనాను మండలమే. అంటే మన రిట్రీట్, మన ధ్యానాంశంలో దరిదాపుగా ఇంకా చివరికి వచ్చేసామన్నమాట మనం. అల్మోను దెబ్లతాయీం అనేది మోవాబు మైదానంలో ఉంటుంది. ఇక్కడ ఈ చోటులో దేవుడు ఆ ప్రజలను ఆపి, బిడ్డలారా, ఇంకెంతకాలం అని మీరు కృంగిపోవద్దు, నీరసించిపోవద్దు. మీకోసం శ్రేష్టమైన దీవెనలు నేను దాచి ఉంచాను. దాచబడిన 2 రొట్టెలు అని అర్థం. అల్మోను దెబ్లతాయీము అనగా ఆ 2 రొట్టెలేంటో తెలుసా? భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఒకటి, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మరొకటి. దాచబడిన రొట్టెలు. పూర్వం రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కదండి. అన్నదమ్ములందరూ
వారి భార్యలతోనూ పిల్లలతోనూ కలిసి ఉమ్మడిగా ఉండేవాళ్ళు. ఆ ఇంటి ఇల్లాలు భార్య భర్తకి ఏదైనా పెడదాము ఇద్దాము అని అనుకుంటే, బావగారు ఉన్నారు, అక్క తోటికోడలు ఉంది, వాళ్ళ పిల్లలున్నారు, మరిది గారు ఉన్నారు, వాళ్ళ ఆవిడ ఉంది, పిల్లలున్నారు. చాటుమాటున భర్తకి ఏదైనా దాచి పెడదాము ఇద్దామనుకుంటే ఉమ్మడి కుటుంబాలే కదా. ఆ ఇంటి ఇల్లాలు ఏం చేసేదంటే, ముందుగానే భర్త కోసం శ్రేష్టమైనవి దాచి ఉంచేది. ఏ మూత కిందో, ఏ బియ్యం డబ్బాలో. అందరూ వెళ్ళిపోయిన తర్వాత భర్తకి ఆ దాచినటువంటి విలువైన శ్రేష్టమైనది భార్య ఇచ్చేది. మీలో చాలామందికి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయి ఉంటారు. అదే విధముగా తల్లి తన బిడ్డకి ఏదైనా ఇవ్వాలని అనుకున్నప్పుడు, చుట్టూ బావగారి పిల్లలున్నారు, మరిది గారి పిల్లలున్నారు, అరే నా బిడ్డకి ఏదైనా ఒకటి పెట్టుకుందామా అని ప్రతి తల్లికి ఉంటుంది. అంటే వాళ్ళకి ఇవ్వకుండా పెట్టడం అనేది తప్పు, కానీ ఆ పిల్లలకి ఇచ్చిన తర్వాత నా పిల్లోడికి ఇదిగో ఈ మామిడి పండు ఇది బాగుందే, నా పిల్లోడికి దాస్తే బాగుందని, కానీ అందరూ చూసినట్లుగా ఇస్తే బాగోదు కదా అని పిల్లవాడికి శ్రేష్టమైనది ఇవ్వడానికి ఎక్కడో ఒక చిన్న డబ్బాలో దాచిపెడుతుంది తల్లి. ప్రియులారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక తల్లి తన బిడ్డల కోసం శ్రేష్టమైనవి దాచిపెట్టినట్లుగా తల్లిని మించిన ప్రేమగల ఆ దేవుడు మీకోసం నా కోసం ఎన్నో విలువైనవి, శ్రేష్టమైనవి, ప్రధానమైనవి మన కోసము దాచే ఉంచారు. ఇది అల్మోను దెబ్లతాయిం అనే ఈ ప్రాంతం మనందరికీ నేర్పిస్తుంది. దాచబడిన రొట్టెలు, ఒకటి భూ సంబంధమైనదైతే మరొకటి పర సంబంధమైనవి. అవునా ప్రభువా, నా కోసం ఇన్ని దాచేవా? ఇచ్చే ప్రభువా అంటే, దేవుడు మన కోసం దాచినవి ఏవి ఇప్పుడు మనకు కనిపించవు. ఆయన బయలుపరిచినప్పుడే మనకు తెలుస్తాయి. అమ్మ నా కోసం ఏం దాస్తావు, ఏం చేసావమ్మా అంటే, అమ్మ ఏం దాచిందో ఏం చేసిందో మనకు కనిపించవు. ఎప్పుడు కనిపిస్తాయి? ఆ తల్లి మనకు తీసుకుని వచ్చి ఇదిగోరా బిడ్డా అని మనకు బయలుపరిచినప్పుడే తెలిసినట్లుగా, దేవుడు బయలుపరిచినప్పుడే ఓహో ప్రభువా, ఇదా నీ ఆలోచన నా నిమిత్తం, నా కోసం ఎంత ప్రణాళిక వేసావా ప్రభువా, అందుకేనైనా ఇన్ని మలుపుల గుండా నా బ్రతుకును నడిపించుకుని వచ్చావు, అందుకేనైనా ఇన్ని కొండలు ఇన్ని లోయలు ఎక్కి దిగేలాగా నన్ను చేశావు, అందుకేనైనా జీవితంలో ఇన్ని చేదు అనుభవాలు, ఇన్ని మధురమైన అనుభూతులు. అప్పుడు మనకెప్పుడు తెలుస్తుంది? ఆయన మన కోసం దాచిపెట్టిన ఆ శ్రేష్టమైన దీవెనలు ఆయన బయలుపరిచినప్పుడే మనకన్నీ అర్థమవుతాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, 31వ కీర్తన 19వ వచనం చదువుకుందాం. నీ పట్ల భయభక్తులు చూపు వారికి నీవు ప్రశస్త భాగ్యములన్నీయు దయచేయుదువు, నిన్ను నమ్మిన వారికి నీవు దొడ్డ భాగ్యములన్నీయూ ప్రసాదింతువు. చక్కటి మాట కదా. దేవుడి పట్ల భయభక్తులు కలిగిన వారికి, ఆయననే ఆనుకొని ఆయన మీదే ఆధారపడి ఆయనను నమ్ముకున్న వారికి ఎన్నో ప్రశస్తమైన భాగ్యాలు దేవుడు మీకోసం నా కోసం సిద్ధపరిచిన దీవెన ఎంతో గొప్పది, ఎంతో మేలైనది, ఎంతో శ్రేష్టమైనది. ఆయన మన కోసం దాచింది మేలే గాని కీడు కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరి జరుగుతున్న కీడులన్నిటికీ కారణం ఆయనైతే కాదు. ఈ సంగతి మనం గుర్తించుకోవాలి. అయితే శ్రేష్టమైన మేలులు ఆయన దాచి ఉంచాడు అంటున్నాం కదా. ఆ మేలులు పొందే లోపల ఎన్నో కీడులు జరుగుతూ ఉంటాయి, ఎన్నో కీడులు ఎదురవుతూ ఉంటాయి. ప్రతి కీడు వెనక ఒక మేలు దేవుడు దాచే ఉంచాడు అన్న సంగతి గుర్తిద్దాం. దేవుడు మన కోసం దాచి ఉంచిన ఆ శ్రేష్టమైన దీవెనలు పొందే లోపల జీవిత ప్రయాణంలో ఎన్నో కీడులు ఎదురవుతాయి మనకి. కీడు చూసి మనం బెంబేలెత్తిపోకూడదు, కీడు చూసి మనం ఆందోళన చెందకూడదు. ఈ అల్మోను దెబ్లతాయిం అనే ప్రాంతంలో దేవుడు నేర్పిస్తున్న పాఠం ఇదే. మీకోసం మేలైనదే దాచి ఉంచాను, మీకోసం విలువైనవి దాచి ఉంచాను. ప్రతి కీడు వెనక, ప్రతి కష్టం వెనక మేలైనది ఒకటి దాగి ఉందని నిరీక్షణతో ఓపికతో ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, రోమిలకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయం
28వ వచనము, దేవుడు తాను ప్రేమించు వారికి అన్నీయు మంచికే సమకూర్చినట్లు చేయును అన్న మాటలు మనం చదువుతున్నాము. రోమిలకు వ్రాయబడిన లేఖ 8వ అధ్యాయము 18వ వచనము, ఇప్పుడు మనము పడుచున్న కష్టములు మనకు ప్రత్యక్షము చేయబడనున్న మహిమతో ఎంత మాత్రమును పోల్చదగినవి కావు. అదే అధ్యాయం 31, 35 వచనాలు కూడా చదువుకుందాం. ఇవన్నీ తెలిసిన మనము ఏమందుము? దేవుడు మన పక్షమున ఉన్నచో ఇక మనకు విరోధి ఎవడు? కనుక క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ గాని, కష్టము గాని, హింస గాని, క్షామము గాని, వస్త్రహీనత గాని, ప్రమాదము గాని, యుద్ధము గాని, మరణము గాని అట్లు చేయగలదా? చూసారా ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన్ను ప్రేమించు వారికి అన్నీ మంచికే సమకూరుస్తాడండి. ఇప్పుడు మనం పడుతున్న ఈ కొద్దిపాటి కష్టాలు రానున్న మహిమతో పోల్చుకుంటే ఇవి ఏమాత్రము పోల్చదగినవి కావు అంటాడు ఆయన. జీవితం అన్నాక కష్టాలు, బాధలు, సమస్యలు, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సవాళ్ళు ఎదురవుతాయండి. ఈ కష్టం చూసి నా బతుకంతా కష్టాలేనా, నా జీవితమంతా ఏడుపులు కన్నీళ్ళేనా అని నీవు నీరు గారిపోవద్దు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ ప్రతి ప్రశ్నకు జవాబు దేవుడు సిద్ధం చేసే ఉంచాడు. నీ ప్రతి సమస్యకు పరిష్కారాన్ని దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచే ఉంచాడు. జవాబు లేని ప్రశ్న పుట్టదు, పరిష్కారం లేని సమస్య పుట్టనే పుట్టదు ప్రియులకు దేవుని బిడలారా. కాబట్టి ఆయన దాచే ఉంచాడు. కానీ వాటిని పొందే ముందు కొన్ని అవాంతరాలు, కొన్ని కీడులు, కొన్ని బాధలు ఎదురవుతాయి. ప్రతి బాధ వెనుక ఒక గొప్ప ఆశీర్వాదము దాగి ఉందన్న సంగతి మనము గుర్తు చేసుకోవాలి. నాకు తెలిసిన ఒక కుటుంబంలో ఆయన బ్యాంకు ఉద్యోగం చేస్తున్నాడు. పాపం చెయ్యని నేరానికి ఆ బ్యాంకు వారు అతన్ని ఉద్యోగం నుండి తీసేశారండి. భక్తిగల కుటుంబం, క్రమం తప్పకుండా దేవాలయానికి వస్తారు. కానీ బాగా బ్రతికారు, బ్యాంకు ఉద్యోగం బాగానే జీతం అది వచ్చేది. ఆ రోజుల్లో భక్తిగా బ్రతికినప్పటికీ కూడా ఏదో గుడికొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ సరదాలు, జలసాలు, షికారులు, సినిమాలు, ఈ లోకరీత్యా బ్రతుకుతూ ఉండేవాళ్ళు. ఉన్నట్టుండి ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయిన తర్వాత 1 నెల 2 నెలల తర్వాత ఆ ఇంటి ఇల్లాలు దేవాలయానికి వచ్చి చెప్పిన మాట ఏంటంటే, ఫాదర్, దేవుడికి స్తోత్రం, ఉద్యోగం పోవడం మాకు మంచే అయ్యింది అంటుంది ఆవిడ. మేమందరం బాధపడుతున్నాం, అయ్యో బ్యాంకు ఉద్యోగి, కుటుంబం ఉంది, 2 పిల్లలు, పాపం పిల్లలను చదివించడం ఎలాగో అని మేము బాధపడుతుంటే ఆవిడ వచ్చి అంటుంది, ఉద్యోగం పోవడం మాకు మంచే జరిగింది. అదేంటమ్మా అంత మాట అంటున్నావు, ఎలా నీకు మంచి జరిగింది? ఆవిడ చెప్తుంది, ఇంతకుముందు ఉద్యోగం ఉన్నప్పుడు జీతం బాగా వచ్చేది కనుక బాగా దుబారాగా ఖర్చు పెట్టేవాళ్ళం, డబ్బు విలువ తెలియకుండా ఉండేది. ఇప్పుడు ఉద్యోగం పోయిన తర్వాత దుబారా తగ్గించుకున్నాం. ప్రతి పైసా, ప్రతి రూపాయి యొక్క విలువ మాకు తెలిసొచ్చింది. ఇది నెంబర్ 1. ఉద్యోగం పోవడం మాకు మంచి అయ్యింది. ఎందుకంటే అన్నీ బాగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆదివారం ఒకసారి 1 గంట సేపు వచ్చి దేవాలయానికి వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు దేవుడన్నా దేవాలయమన్నా విలువ తెలిసింది. ఇంతకుముందు కన్ను మిన్ను కానరానప్పుడు మా ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉండేది కాదు. ఇప్పుడు ఉదయము, సాయంకాలం ఇల్లంతా కలిసి ప్రతి పూట 1 గంట సేపు మేము కుటుంబ ప్రార్థనలో గడుపుతున్నాము. ఇక 3వది, ఉద్యోగం పోవడం మాకు మంచిది అయ్యింది. ఎందుకంటే అన్నీ ఉన్నప్పుడు చుట్టాలు, బంధువులు, అయినవారు పరాయివారు వచ్చి మేము మీకు అయిన వాళ్ళమని చెప్పి ఇంట్లోకి వచ్చి 2-3 రోజుల పాటు చుట్టరికం పేరుతో ఉండి మా ఇంటికి వచ్చి అందరూ కూడా పలకరించేవారు, వచ్చి ఉండేవారు. ఆ చుట్టాల మధ్య, బంధువుల మధ్య చూసుకొని మాకే ఇంతమంది ఉన్నారు కదా అని అనుకునేవాళ్ళం. ఉద్యోగం పోవడం మాకు మంచిది అయ్యింది. మాకు ఇప్పుడు ఏమీ లేని రోజున అందరూ వచ్చారు మా ఇంటికి. కానీ ఇప్పుడు ఏమీ లేని రోజున పలకరించడానికి కూడా ఎవరు కూడా ముందుకు రావటం లేదు. ఎందుకంటే బాగున్నావా అని అడిగితే మా భారం వారి మీద ఎక్కడ పడిపోతుందేనేమోనని కనీసం పలకరించడం కూడా మానేశారు. అలాంటప్పుడు అనిపిస్తుంది,
ఎవరు తోడున్నా లేకపోయినా దేవుడనేవాడు మాకు తోడుంటాడనే సంగతి మాకు ఇప్పుడు అర్థమైంది అని మాకు ఉద్యోగం పోవడం మంచిదే అయ్యిందంటుందా తల్లి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రతి కీడు వెనకాతల దేవుడు మేలే దాచి ఉంచాడు. స్టోరీ కట్ చేస్తే తర్వాత కాలక్రమంలో అదే బ్యాంకు ఉద్యోగులు చెయ్యని నేరానికి ఇతన్ని 6 నెలల పాటు సస్పెండ్ చేస్తే 6 నెలల తర్వాత వాళ్ళే పిలిచి తప్పొప్పుకొని బ్యాంకు వాళ్ళు ఈ 6 నెలల జీతంతో పాటు 7వ నెల నుండి తన జీతాన్ని 20,000 రూపాయలు అదనంగా పెంచి ప్రమోషన్ ఇచ్చి అదే కుర్చీలో మళ్ళా ఇతన్ని కూర్చోబెట్టారంట. ప్రతి కీడు వెనక దేవుడు ఒక మేలు దాచే ఉంచాడు. అల్మోను దెబ్లతాయిము అనగా నీకోసం దాచబడిన రొట్టె సిద్ధంగా ఉంది. 2 రొట్టెలు, ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. కానీ అవి పొందే ముందు కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని కీడులు, కొన్ని సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఈ తల్లి చెప్పిందే, మాకు మేలే దేవుడు సిద్ధపరిచాడు తప్ప దేవుడు మాకు కీడు ఏనాడూ చెయ్యడు. ఆయన నమ్ముకున్న వారికి ఆపదల వాటిల్లును. చక్కటి మాట మనం చదువుతాం కదండి. ఆ కీర్తన 34వ కీర్తన 19వ వచనంలో, పుణ్యపురుషునికి అనేకమైన ఆపదల వాటిల్లును, కానీ దేవుడు వాటన్నిటి నుండి అతన్ని తప్పిస్తాడు. ఓకే. అలానే చాలామంది కరోనా టైంలో కూడా వచ్చి ఈ మాటలు చెప్పడం అండి. ఈ కష్టకాలంలో ఎన్నో నేర్చుకున్నాం. ఆ మధ్య కరోనా టైంలో ఒక 3-4 నెలల పాటు జీవనోపాధి లేని టైంలో చాలామంది మేము అనుకున్నాం, ఎలా బ్రతికారా బాబు దేవుడా అని అనుకుంటే, ఈ కరోనా లాక్డౌన్ టైంలోనే కుటుంబ విలువలు మేము తెలుసుకున్నాం. భార్యాభర్తల విలువ మేము తెలుసుకున్నాం. కలిసి కుటుంబంలో ప్రార్థన చేసే ఆ యొక్క విలువ మేము నేర్చుకున్నామని ఎంతోమంది చెప్పగా నేను విన్నాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, రైట్. ఇక మనం ముందుకు వెళ్దాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, జీవితంలో మనల్ని ఎవరు మోసగించినా, ఎవరు కీడు తలపెట్టినా, ఎన్నడూ మనం ఆరాధించే దేవుడు మాత్రం ఆయనకు కీడు చేయుట చేత కాదు. కీడు చేయుట చేత కాదు. ఆ కీడు వెనకాతల మేలు దాచే దేవుడే తప్ప, మనల్ని కీడుల్లో నుండి తప్పించే దేవుడే తప్ప కీడుల్లోనికి తోసే దేవుడు కాదు అన్న సంగతి జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో దేవుడు శ్రేష్టమైనవి దాచే ఉంచాడు. ఓకే, ఈ మాట గుండెల్లో పెట్టుకోండి. ఈరోజు కన్నీరు కారుస్తున్నావంటే, ఈరోజు బాధపడుతున్నామంటే, రేపు లేదా ఎల్లుండి ఒక దీవెన నీ కోసం వేచి ఉంది. వేశ్య అయిన రాహాబు గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఈ రాహాబుని అందరూ వేశ్య, వ్యభిచారి అని ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ఈమె పట్ల కొడుతున్నా, వినండి, ఊరు వారందరూ ఆమెని కొడుతున్నా, దేవుడికి ఈమె పట్ల మాత్రం ఒక బంగారు ప్రణాళిక కలిగి ఉన్నాడు. చివరికి ఇలాంటి స్త్రీ పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందరూ అంటున్నా ఇలాంటి స్త్రీని కూడా దేవుడు వదిలిపెట్టకుండా ఆమె పట్ల కూడా ఒక ప్రణాళిక, ఒక శ్రేష్టమైన దీవెన దేవుడు ఆమె కోసం దాచి ఉంచాడు. ఏంటో తెలుసా? ఈ ఎరుకో నగరపు గోడల వద్ద ఈ రాహాబు అనే ఈ స్త్రీ వ్యభిచార వృత్తి చేస్తూ ఉండేది. ఎరుకో మహానగరం కదండి. ఆ ఊర్లోకి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళందరికీ సాయంత్రం చీకటి పడుతున్న వేళ ఆమె ఈ పడుపు వృత్తి చేస్తూ జీవనోపాధి చేస్తూ ఉండేది. అలాగే ఒకరోజు 2 వేగులు ఎరుకో నగరాన్ని జయించే ముందు 2 ఇజ్రాయేలీలు ఈ ఎరుకో నగరము ఎలాంటిదో తెలుసుకోవడానికి 2 వేగులు వచ్చారు. సాయం సమయం అవుతుంది. ఈవేళ పరదేశీయులు 2 వచ్చారు. ఈవిడ మామూలుగా ఏమనుకుందంటే, ప్రతిరోజు సాయం సమయానికి వచ్చే రెగ్యులర్ కస్టమర్సే కదా అని అనుకుంది. రాహాబు ఇంట్లోకి ఆహ్వానించగానే మామూలుగా పడక సుఖం పంచుకోవడానికే వచ్చారని చెప్పి వాళ్లతో పాపం చేయబోయింది రాహాబు.
వెంటనే ఈ ఇద్దరు వేగులు ఏమన్నారో తెలుసా? అమ్మా, మేము అటువంటి వారము కాము, మేము నిజదేవుడైనటువంటి యావేను ఆరాధిస్తున్న వాళ్ళం. మా దేవుడు ఎట్టివాడో తెలుసా? ఇలాంటి కార్యము చేస్తేనే కాదు, ఇలాంటి పాపపు ఆలోచనలు చేస్తేనే, ఊహల్లో ఊహిస్తేనే మా దేవుడు ఒప్పుకోడు. మా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మా దేవుడు పవిత్రుడు, మమ్మల్ని కూడా పవిత్రంగానే ఉండమన్నాడమ్మా. కావున ఇట్టి జుగుప్సాకరమైన హేయమైన కార్యాలు మేము చెయ్యము. చేయడం మాత్రమే కాదు, మేము కలలో కూడా తప్పుగా ఊహించము. మా దేవుడు ఒప్పడు అనే ఒక్క మాట వినేసరికి రాహాబు మనసులో అనుకుంది, ప్రతిరోజు చాలామంది పురుషులు నా ఇంటికి వచ్చి వెళ్ళారు, ఏ ఒక్క పురుషుడు కూడా మా దేవుడు ఒప్పుకోడు అనే ఈ మాట చెప్పలేదు. ప్రతి ఒక్కరూ సుఖాన్ని పంచుకొని అనుభవించి వెళ్ళిపోయిన వాళ్ళే తప్ప ఎవరు కూడా మా దేవుడు ఒప్పడు, మా దేవుడు పవిత్రుడు, మమ్మల్ని కూడా పవిత్రంగానే ఉండమన్నాడని ఎవరూ చెప్పలేదు. ఈ మాటలు విన్నాక రాహాబు ఒక్కటే మాట ఉంది, మీరే ఎంత మంచివారైతే, మీరే ఎంత మంచివారైతే మీరు ఆరాధిస్తున్న ఆ దేవుడు ఇంకెంత మంచివాడో, మీరే ఎంత పరిశుద్ధులైతే ఇక మీకు ఈ పరిశుద్ధత నేర్పిన మీ దేవుడు ఇంకెంత పరిశుద్ధుడో, నాకు ఆ దేవుడు కావాలి అని డిసైడ్ అయిపోయింది రాహాబు. అమ్మా, నీకు ఆ దేవుడు కావాలి అంటే నీవు ఈ చీకటి రోత బ్రతుకు వదిలేయాలి, ఈ యొక్క పాపపు జీవితాన్ని నువ్వు వదిలిపెట్టాలి. అప్పుడు ఆ దేవుడు నీ సొంతం అవుతాడంటే ఒక్క మాటకి వేశ్య నీతిమంతురాలిగా మారిపోయింది. ప్రియులారా, వేశ్య అయిన రాహాబు 100 ప్రసంగాలు 1000 ప్రసంగాలు ఇలా యూట్యూబుల ద్వారా ప్రసంగాలు విని మారలా. ఒకే ఒక్క మాట, మా దేవుడు ఒప్పడు, మా దేవుడు పరిశుద్ధుడు అని ఒక్క ప్రసంగానికి, ఒక్క మాటకు వేశ్య అయిన రాహాబు మారింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రియులారా, మనలో ఉన్న అవలక్షణాలన్నీ ఆ దేవుడికి తెలుసు. ఆ దేవుడికి తెలుసు, మనకి తెలుసు. 51వ కీర్తన 3వ వచనంలో భక్తుడైన దావీదు అంటాడు కదా, దేవా, నా అపరాధములన్నీయు నీకు తెలియను. మన పాపములేంటో దేవుడికి ఎలాగూ తెలుసు, మనకు తెలియదా అండి? మనకు కూడా తెలుసు. తప్పు తెలుసుకున్న ఈ వేశ్య ఒక్క మాటకి నీతిమంతురాలిగా మారింది. ఇప్పుడు నీరుందండి, నీరు శుభ్రపరచుకోవడానికి వాడుకుంటాం. మన ఒంటిని శుభ్రపరచుకోవడానికి, బట్టలు శుభ్రపరచుకోవడానికి, వాహనాలు కడగడానికి, పశువులు కడగడానికి, ఇక బట్టలు ఉతుక్కోవడానికి అన్నింటికీ వాడేది నీరే. నీరు శుభ్రపరచుకోవడానికి వాడుతాం. కానీ గమ్మత్తేంటో, పుట్టినప్పటి నుండి చచ్చేటంత వరకు ఈ చేప, ఫిష్, నీటిలోనే పుడుతుంది, నీటిలోనే పెరుగుతుంది, ఆ నీటిలోనే చస్తుంది చివరికి. అలాంటి చేప నీటిలోనే తన జీవితం అంతా గడిపిన ఆ చేప మీద ఉన్న నీచు కంపు మాత్రం పోదు. కారణం ఏంటంటారు? నీచు కంపు, మురికెంత పోవడానికి మనం నీరు వాడుతాం. కానీ అదే నీటిలో పుట్టి పెరిగిన ఈ చేపకు మాత్రం చచ్చినంత వరకు నీచు కంపు వదలదు. అలాగే ఇలాంటి చేపలు మన సంఘాల్లో ఎన్నో ఉన్నాయి, మన కుటుంబాల్లో ఎంతోమంది ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఇలాంటి వాక్యపు నీటి ప్రవాహంలో తడుస్తూ ఉన్నా, ఎన్నో ప్రార్థనలు, ఎన్నో నవదిన ప్రార్థనలు, ఉపవాసాలు, కోటాలు, పండగలు కొనియాడుతున్నా, ఇంకా పాపపు నీచు కంపు వదలని చేప పిల్లలు మన ఇంట్లో లేరా? ఇంకా పాపపు నీచు కంపు వదులుకోలేని సంఘస్థులు, విశ్వాసులు మన మధ్య లేరందామా? రాహాబు అలాంటిది కాదు. నా కోసం దేవుడు ఏదో ఒక శ్రేష్టమైన దాన్ని దాచే ఉంచాడు అని నమ్మింది. దేవుడి కోసం తన జీవితాన్ని మార్చుకుంది. మీకు సంగతి తెలుసా? దేవుడి ప్రణాళిక ఈవిడి పట్ల, ఒక రాహాబు పట్లే కాదు, వాక్యం బోధిస్తున్న నా పట్ల, మీ పట్ల దేవుడికి ఒక బంగారు ప్రణాళిక ఉంది. ఒక ప్రణాళిక ప్రకారమే దేవుడు రాహాబు వద్దకి వేగులను పంపించాడు. కేవలము యెరికో నగరం చూసి రమ్మనడానికి కాదు, దాని వెనకాతలి దేవుడి ప్రణాళిక ఏంటో తెలుసా?
ఈ రాహాబు కుటుంబాన్ని రక్షించుకోవాలి, ఈ వేశ్యను ఎలాగైనా కాపాడుకోవాలి, ఈ వేశ్య కుటుంబాన్ని నా కోసం వాడుకోవాలనే ఉద్దేశంతోనే దేవుడు వేగులను రాహాబు ఇంటికి పంపించాడు. దేవుడి ప్రణాళిక ఏంటో చెప్పమంటారా? నంబర్ 1, శాపగ్రస్తమైన ఈ యెరికో నగరములో ఉన్న రాహాబును దీవెనకరమైన కనాను అనే గడ్డలో ఉంచాలన్నది దేవుడి యొక్క ఆలోచన. వింటున్నారా? ఇంతవరకు ఎక్కడ బతుకుతుంది రాహాబు? యెరికో అంటే శాపగ్రస్తమైన నగరం అది. ఈ రాహాబును శాపగ్రస్తమైన ఈ ఊరు నుంచి తీసుకుని వెళ్ళి కనాను అనే పాలు తేనెలు జాలువారే గడ్డ మీద ఉంచాలి. ఈ అన్యురాలని ఇజ్రాయేలులతో పాటు చూడాలి అన్నది దేవుడి యొక్క ఆలోచన. అందుకనే మీకు తెలుసు, ఈ 6 లక్షల మంది ఇజ్రాయేలీల్లో ఈ 40 సంవత్సరాల్లో కనాను భూమి చేరేది ఇద్దరని విన్నాం మనం. యెహోషువ ఒకడు, కాలేబు ఒకడు. మోషే గారికి కూడా లేని భాగ్యం దేవుడు రాహాబుకు దయచేశాడు, ఈ వేశ్యకు దయచేశాడు. ఇది దేవుడి ప్రణాళిక. మోషే గారు కూడా కనాను గడ్డ మీద అడుగు పెట్టలేదు కదా. పిస్కా అనే ఆ పర్వతం మీద చివరి శ్వాస విడిచేశాడు. కనాను భూమిని దూరం నుండి చూసి సరిపెట్టుకున్నాడు మోషే. అలాంటి నాయకుడికి, నీతిమంతుడైన మోషేకి లేని భాగ్యం దేవుడు ఈ రాహాబు అనే వేశ్యకు దేవుడు దాచిపెట్టాడు దీవెన. ఆ ఊర్లో అందరూ చీ 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 అన్నారు. కానీ దేవుడికి ఛేదరించబడినటువంటి ఆ రాహాబు అనే వేశ్య పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అంత మాత్రమేనా? ఇజ్రాయేలుకు చేరిన తర్వాత ఈ రాహాబు సల్మోను అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఓకే, ఈ రాహాబు సల్మోను కలిసి కాపురం చేయడం వలన బోవజు అనేవాడు పుట్టాడు. బోవజు రూతు కలిసి కాపురం చేయడం వలన ఓబేదు పుట్టాడు. ఓబేదు తర్వాత ఈషాయి పుట్టాడు. ఈషాయికి దావీదు పుట్టాడు. స్టోరీ కట్ చేస్తే దావీదు తర్వాత దావీదు వంశంలో లోక రక్షకుడైనటువంటి యేసు ప్రభువు దావీదు కుమారుడిగా జన్మించాడు. అంటే ఈ రాహాబు అనే ఈ వేశ్య గర్భములో నుండి దేవుడు రాజులను పుట్టించాడు, ప్రవక్తలను పుట్టించాడు, చివరికి లోక రక్షకుణ్ణి పుట్టించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది దేవుడి ప్లానింగ్, ఇది దేవుడి ఆలోచన. నిన్నందరూ చీ 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 అన్నా లోకరక్షకుడికి నీ పట్ల ఒక ఆలోచన ఉంది, ఒక ప్రణాళిక ఉంది, గుర్తించుకో. అయితే ఆ దాచిపెట్టబడినటువంటి ఆ ఆశీర్వాదాలు పొందాలి అంటే రాహాబులాగా ఒక చక్కటి నిర్ణయం తీసుకోవాలి. వాక్యం విన్నది, నాకు ఆ దేవుడు కావాలి, నాకు ఈ చీకటి రోత బతుకు వద్దు అని చీకటి పాపపు లోకం నుండి బయటపడి వెంటనే రాహాబు దేవుణ్ణి అంగీకరించడం మొదలుపెట్టింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అవును, మనం కూడా ఎంత చెడ్డవారమైనా రాహాబు పట్ల ఒక ప్రణాళిక కలిగినటువంటి ఆ దేవుడికి మనందరి పట్ల కూడా ఒక ప్రణాళిక ఉంది. రాహాబు కంటే ధన్యకరమైన జీవితం మనం జీవిస్తే మన జీవితాలను కూడా దేవుడు మారుస్తాడు. ప్రియులారా, మన ఇంటిలో పుట్టాల్సింది తాగుబోతులు, జులాయిలు, సోమరపోతులు, మొండివారు, వ్యభిచారులు కాదండి. మన ఇంటిలో కూడా రాజులు, నాయకులు, పాలకులు, ప్రవక్తలు, పుణ్యాత్ములు పుట్టాలి అంటే రాహాబు మారింది. అందుకే ఆమె కడుపులో మహానుభావులు పుట్టారు. దేవుడి ప్రణాళిక ఇదే. మీ ఇంటిలో నుండి నాయకులను, పాలకులను, రాజులను పుట్టించాలన్నది దేవుడి ఆలోచన. కానీ మనం మారాలి. మనం గనక రాహాబు మారినట్లుగా మనలో కూడా మారు మనసు ఉంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రవక్తలకు జన్మస్థానంగా, రాజులకు, నాయకులకు జన్మస్థానంగా మన కుటుంబం విరాజిల్లుతుంది. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక బంగారు ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఈ మాట మనం ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో చదువుకుంటాం. మీకోసం ఉద్దేశించిన పథకాలు, బంగారు భవిష్యత్తు, నేను మీకోసం ఉద్దేశించిన పథకాలు, బంగారు భవిష్యత్తును నిర్ణయించి తిని అవి మీ అభివృద్ధినే గాని వినాశనమును కోరవు అన్న మాట. మరొక మాట యోబు గారు చెప్పింది 38వ అధ్యాయము, యోబు గ్రంథం
38వ అధ్యాయం 23వ వచనము. కష్టదినములందు యుద్ధకాలమందు వినియోగించుటకు నేను వానిని అట్టిపెట్టి ఉంచుదును. కష్టదినములందు యుద్ధకాలమందు వినియోగించుటకు దేవుడు మనందరి కోసం ఒక దీవెన, ఒక ఆశీర్వాదాన్ని అట్టిపెట్టుంచాడు. సమయం ఆసన్నమైనప్పుడు, టైం వచ్చినప్పుడు అన్నీ దేవుడు బయలుపరుస్తాడు. ఈలోగా కష్టాలు వస్తాయి, ఈలోగా ఎన్నో యుద్ధాలు చేయాల్సి వస్తుంది, ఈలోగా లోకమంతా ఒకవైపు, నువ్వు ఒక్కరివే ఒంటరిగా మిగిలిపోవలసి వస్తుంది. కానీ దేవుడు ఇక్కడ నేర్పిస్తున్న పాఠం, నీకోసం దాచబడిన దీవెనలు ఉన్నాయి, నీకోసం దాచబడిన ఆశీర్వాదాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. నువ్వు కృంగిపోవద్దు. ఇందాక చదువుకున్న 34వ కీర్తన 19లో, పుణ్యపురుషునికి అనేక ఆపదలు వాటిల్లును, కానీ ప్రభువే వాటన్నిటి నుండి అతనిని రక్షించును. అవును ప్రియ దేవుని బిడ్డలారా, సమస్య అనేది పుట్టకముందే దేవుడు పరిష్కారాన్ని ఎప్పుడో సిద్ధం చేసి ఉంచాడు. ప్రశ్న అనేది మన మదిలో పుట్టకముందే దేవుడు జవాబును ఎప్పుడో సిద్ధపరిచి ఉంచాడు. యుద్ధం రాకముందే యుద్ధం గెలవడానికి కావలసిన సామగ్రి, ఆయుధాలు దేవుడు ఏనాడో సిద్ధపరిచి ఉంచాడు. ఆల్రెడీ గాడ్ ప్రిపేర్స్ సొల్యూషన్స్. మనకు తెలుసు కదా, గతంలో విన్నాము. మారా అనే ఆ చోటుకి ఇజ్రాయేలు ప్రజలు రాకముందే అక్కడ పక్కనే, ఆ చేదు కొలను పక్కనే దేవుడు ఎప్పుడో ఒక మొక్కను నాటితే ఆ మొక్క ఆల్రెడీ చెట్టు అయిపోయింది. ఆ చేదు విరవడానికి ఇదిగో ఆ చెట్టు కొమ్మను త్రుంచి ఆ నీటిలో వేయమన్నాడు. చేదైన నీరు మధురమైన రసంగా మారింది. యోనాను ఆ సముద్రపు నీటిలో పడేస్తే దేవుడు ఎప్పుడో ఆ చేపను పుట్టించాడు. ఇప్పుడు ఇంత పెరిగి పెద్దదయింది. అసలు నీనివేకి వెళ్లకుండా తర్షీషుకు పారిపోదామనే ఆలోచన రాకముందే దేవుడు ఈ చేపను పుట్టించాడు. ఈ చేప ఇంతలోనే పెరిగి పెద్దదయింది. యోనాకు సైజుకు సరిపడ్డ కడుపును పెంచుకుంది. ఆ పొట్టలో యోనాను మింగి క్షేమంగా ఒడ్డుకు తీసుకుని వచ్చి వెళ్ళగక్కింది. నేను చెప్తున్న మాట ఏంటంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, జీవితంలో ప్రతి కీడు వెనకాతల దేవుడు ఒక మేలు దాచి ఉంచాడు. రైట్? ప్రతి ఒక్కరికి ఒక ప్రణాళిక ఉంది. వేశ్య అయిన రాహాబు విషయంలో ఒక ప్రణాళిక కలిగినటువంటి ఆ దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా ఒక ప్రణాళిక కలిగే ఉన్నాడు. రాబోయే పరీక్షల్లో ప్రశ్నలకి ఆల్రెడీ ఆన్సర్స్ ఎక్కడుంటాయండి? టెక్స్ట్ బుక్లో ఉంటాయి. రాబోయే పరీక్షలకు, ఆ ప్రశ్నలకి సమాధానాలు ఆల్రెడీ ఎక్కడుంటాయి? ఇప్పుడు మార్చి నెలలో పరీక్షలు వస్తాయండి, కానీ సంవత్సరం ఆరంభంలో జూన్లోనే మన చేతికి టెక్స్ట్ బుక్ వస్తుంది. మార్చిలో రాయబోయే ఆ పరీక్షల ప్రశ్నలకు జవాబులన్నీ దేవుడు ఎక్కడ పెట్టాడు? ఆల్రెడీ జూన్లోనే నీ టెక్స్ట్ బుక్లోనే ఆన్సర్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఫస్ట్ ఏమొచ్చింది? క్వశ్చన్ పేపర్ వచ్చిందా? సమాధానాలు ఉన్న టెక్స్ట్ బుక్ వచ్చిందా? టెక్స్ట్ బుక్. అసలు క్వశ్చన్ పేపర్ తయారు చేసిన వాళ్ళు కూడా ఈ టెక్స్ట్ బుక్, ఈ సమాధానాలు చూసే ప్రశ్నలు తయారు చేస్తారు. దీన్ని బట్టి మనకేమర్థమైంది? ఏ కీడు ఉన్నా, ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా దీని పరిష్కార మార్గం, దీని నుండి బయటపడే మార్గం దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచే ఉంచాడు. అల్మోను దిబ్లతాయిము అనగా దాచబడిన దీవెనలు నీ కోసం సిద్ధపరిచి ఉంచాడు దేవుడు. వాటిని పొందుకొని సంతోషంగా పరలోక కణానులో మనం చేరుకోవాలి తప్ప ఈలోగా కృంగిపోయి నీరసపడిపోయి ఇక చావే శరణ్యం, చచ్చిపోదాము, బతుకుండి ఏం సాధిస్తాం, ఇలాంటి పనికి మాలిన మాటలు మన దరిదాపులు కూడా రానివ్వకూడదు. సమూవేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ఫిలిస్టీయులకు ఇజ్రాయేలుల మీద యుద్ధానికి వచ్చారనమాట. ఫిలిస్తీయులు వేల సైన్యంతో యుద్ధానికి వచ్చారు. సమూవేలు చేతిలో సైన్యం లేదు, సమూవేలు చేతిలో ఆయుధాలు లేవు. సమూవేలు చేతిలో ఉన్నది ఒకే ఒక ఆయుధం. ఏంటో తెలుసా? మోకరించి దేవుణ్ణి ప్రార్థన చేశాడు చేతులెత్తి, దేవా, ఈ వేల సైన్యంతో ఉన్న ఫిలిస్తీయులను ఎదుర్కొనే శక్తి సామర్థ్యం మా వద్ద లేదు ప్రభువా, దేవా నీవు మా మీద కరుణించు అనగానే
దేవుడు ఉరుము వలె గర్జించాడంట. ఒక్కసారి దేవుడు ఉరుము వలె గర్జించగానే ఆకాశం నుండి వడగండ్ల వాన కురవగానే ఫిలిష్తీయుల సైన్యం ఎక్కడికక్కడే చెల్లాచెదరైపోయారు. నేను మిమ్మల్ని అడుగుతా, సమూవేలు గారి దగ్గర ఏనుగు బలం కానీ, గుర్రాల బలం కానీ, సైన్య బలం కానీ, రథబలం కానీ ఏమీ లేదు. బల్లాలు కానీ, బాణాలు కానీ, కత్తులు కానీ, డాళ్ళు కానీ ఏమీ లేవు. సమూవేలు కొన్నదల్లా దేవుడు, ప్రార్థించే దేవుడు. అన్నాడు, ప్రజలారా మీరందరూ మిస్పా దగ్గరికి రండి. వచ్చారు. నాతో పాటు మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేశారు. ఒక్కసారి ఉరిమినట్లుగా దేవుడు గర్జించాడు. ఉరుము రూపంలో ఆకాశంలో నుండి ఉన్నట్టుండిగా వడగళ్ళ వాన హోరిన పడగానే ఆ వడగల్లే బాణాలై గుచ్చుకొని ఫిలిస్తీయ సైన్యాన్ని చెదరగొట్టాయంట. ప్రియులకు దేవుని బిడ్డలారా, అంటే ఈ సైన్యం రాకముందే దేవుడు మేఘాల్లో బాణాల్లాంటి వడగండ్లను దాచి ఉంచాడు. విన్నారే మాట? గెలవడానికి ఆకాశంలో ముందే దేవుడు వడగండ్లను సిద్ధం చేసి ఉంచాడు. ఈ యుద్ధము ఆయనది అని నమ్మిన సమూవేలు ఏం చేశాడో తెలుసా? అక్కడికక్కడే ఒక రాతి బండను నాటి ఎబెనేజరు, దేవా నీవే మా విజయ ధ్వజం అని పేరు పెట్టాడు. మిస్పా వద్ద ఒక రాయిని నాటి దేవుణ్ణి ఎబెనేజర్ అని పిలిచాడు. మా విజయానికి కారకుడు నీవేనని సమూవేలు ప్రకటించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సో అల్మోను దెబ్లతాయిము అనండి ఆ మాట. అల్మోను దెబ్లతాయిము, ద 40th స్టేషన్, అనగా దాచబడిన రొట్టెలు. అంటే మన కోసం దేవుడు ఒక దీవెనలను దాచి ఉంచాడు. 2 రకాల దీవెనలు. అది భూ సంబంధమైన దీవెనలు, రెండవది పరలోక సంబంధమైన దీవెనలు. రాహాబు అనే వేశ్య విషయంలో దేవుడు, ఈ ఎరుకో గోడల్లో నువ్వు వేశ్యగా మిగిలిపోకూడదమ్మా, నీవు నీ గర్భమున రాజులు పుట్టాలి, నీ కడుపున ప్రవక్తలు పుట్టాలి, నీ కడుపున లోకరక్షకుడు పుట్టాలి. ఇది దేవుడి ప్లానింగ్ చూడండి. చీ ఈమె వేశ్య, వ్యభిచారి అని అంటున్న ఈ రాహాబు క్రీస్తు వంశావళిలో ఆవిడికి స్థానాన్ని కల్పించారు. వేశ్య అయిన రాహాబు అని పిలిపించుకున్న ఈమెను నీతిమంతురాలైన రాహాబుగా దేవుడు పిలవాలని దేవుడి యొక్క ఆలోచన. ఇందుకోసం మనం చేయాల్సింది ఒకటే, రాహాబు చక్కటి నిర్ణయం తీసుకుంది. నాకు ఆ దేవుడే కావాలి, నాకు ఈ పాపం వద్దు. అలాంటి నిర్ణయాలు తీసుకుంటే దేవుడు నీ కోసం దాచి ఉంచిన ప్రతి ప్రణాళిక, ప్రతి దీవెన మన సొంతం అవుతుంది. ప్రియులారా, మరొక ఉదాహరణ యోసేపు గారి జీవితం నుండి కాసేపు మాట్లాడుకుందాం. మన జీవితంలో ఆపత్కాలంలో లైఫ్ అంతా చాలా బిజీగా గజిబిజీగా గందరగోళంగా ఉంటుంది. ఆపదలు వచ్చేసరికి ఒకదాని తర్వాత ఒకటి నలుదిక్కుల ఆపదలు వచ్చేస్తున్నప్పుడు ఏదో అగమ్యగోచరంగా గందరగోళంగా ఉంటుంది లైఫ్. మనకు ఏ త్రోవలో వెళ్ళాలో అర్థం కాదు, ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాదు. కానీ దేవుడు ఏది అర్థం లేకుండా చేయడు. మనకు అర్థం కాదు కానీ దేవుడు ఏది అర్థం లేకుండా చెయ్యడు. ఓకే, ఇప్పుడు యోసేపు, పాత నిబంధన గ్రంథంలో ఉన్న యోసేపు, ఆదికాండం 37వ అధ్యాయం 5వ వచనంలో జస్ట్ రిఫరెన్స్ చెప్తున్నాను, మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ఒక సందర్భం, యోసేపు గారికి ఒక కల వచ్చింది. ఆ కలలో దేవుడు సింహాసనాన్ని చూపించాడు. చుట్టూ ఉన్న పనలన్నీ, ఆ ధాన్యపు పనలన్నీ యోసేపు పన ముందు సాగిలపడినట్లుగా, మ్రొక్కినట్లుగా ఒక కల. యోసేపు రాబోయే రోజుల్లో ఒక ధ్రువతారగా, ఒక రాజుగా, ఒక సింహాసనం అధిరోహించేవాడిగా ఉంటాడని ఒక కల. అయితే కల సాకారమైందా? కల సాకారమైందా, నిజమైందా అని ప్రశ్నిస్తే కలమాట దేవుడెరుగు. ఆ రాజు, ఆ సింహాసనం, ఆ ధ్రువతార అందరూ సాగిలపడ్డ మాట దేవుడెరుగు. ఇదే మాట అన్నల ముందుకు వచ్చి చెప్పాడు. అన్నలు, నాకు కలొచ్చింది, ఇలాగ నా పన ముందు మీరందరూ కూడా నాకు మోకరిస్తున్నట్టు, సాష్టాంగ పడుతున్నట్లు కలొచ్చింది అనేసరికి వాళ్ళకి న్యాచురల్గా ఒళ్ళు మండింది. ఏంట్రా, మేమందరం నీకు మొక్కాలా అని ఆ రోజు నుంచి పగబెట్టేసుకున్నారు అన్నలందరూ కూడా.
తర్వాత స్టోరీ మీ అందరికీ తెలిసింది. అన్నల ద్వేషం పెరిగింది. ద్వేషం పెరిగిన తర్వాత వారు పట్టుకొని వాడిని గోతులో వేసేశారు. గోతులో ఉండగా యోసేపు ఇలాగ అనుకొని ఉంటాడు, ప్రభువా, కలలో చూపించింది సింహాసనం చూపించావు, వీళ్ళందరూ నా ఎదుట మోకరించి నాకు మ్రొక్కుతారని చూపించావు, సింహాసనం మాట దేవుడు ఎరుగు ప్రభువా, గోతులో పడిసేసావేంటి ప్రభువా? కలలో చూపించింది సింహాసనం, కానీ నాకు జరుగుతున్నది గొయ్యి, గోతులో వేసేశారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడే ఒక్క మాట, ఈరోజు నీకు సిలువే కనబడుతుందేమో, రేపు సింహాసనాన్ని దేవుడు నీ కోసం సిద్ధపరిచాడన్నమాట గుర్తు చేసుకో. ఈరోజు వాళ్ళు వీళ్ళు నీ మీద చూపిస్తున్న పగే నీకు కనిపిస్తుందేమో, రేపు దేవుడు నీ కోసం సిద్ధపరిచిన పట్టాభిషేకం నీ కోసం సిద్ధపరిచాడు. ఈరోజు నువ్వు చూస్తున్న సిలువ సిలువలాగా ఉండిపోదు, అది ఈరోజు చూస్తున్న సిలువ సింహాసనంగా మారే రోజులు దేవుడు సిద్ధపరిచే ఉంచాడు. ఈరోజు నువ్వు చూస్తున్న ఈ పగ, ఇతరుల నుండి నువ్వు చూస్తున్న పగగానే మిగిలిపోదు, నీ కోసం ఒక పట్టాభిషేకపు దినాన్ని దేవుడు ఆల్రెడీ సిద్ధము చేసే ఉంచాడు. అయితే యోసేపు గొయ్యిలో ఉన్నాడు. గోతులో ఉండగానే ఈలోగా యోధాకి ఒక ఐడియా వచ్చింది. ఏంటది? ఈయన్ని గోతులో వేసేస్తే ఏం లాభం? అదిగో మిద్యానీయులు, ఆ వర్తకులు వస్తున్నారు కదా, వాళ్ళకి అమ్మేద్దాం, అమ్మేస్తే చిల్లర పైసలైనా వస్తాయి కదా అని యోసేపుని వచ్చినటువంటి మిద్యానీయ వర్తకులకు, ఇష్మాయేలులకు అమ్మేశారు. అయితే యోసేపు మళ్ళా అనుకొని ఉంటాడు, ప్రభువా, కలలోనేమో సింహాసనం చూపించావు, సింహాసనం, రాజు, ధ్రువతార ఇవన్నీ కాదు, కానీ ఇగో ఇప్పుడు నేను గోతులో పడిసేశారు, ఇప్పుడేమో నన్ను బానిసగా ఈడ్చుకొని పోతున్నారు. తర్వాత అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పొతిఫర్ ఇంట్లో ఆ పని ఈ పని చేయడానికి పెట్టుకున్నారు. కాస్త నమ్మకస్తుడిగా పెరిగిన తర్వాత ఆ ఇంటికి విచారణకర్తగా నియమించాడు. అమ్మయ్య, కొంచెం పర్వాలేదు, జీవితం పోతే పోనీలే, ఆ కలమాట దేవుడెరుగు, అదేదో పాడుకలేమో, ఆ పాడుకలేమో, గోతులో నుంచి బయటపడ్డాను, ఆ బానిస బ్రతుకు నుంచి బయటపడ్డాను, ఇక్కడ పొతిఫరు ఇంటిలో ఏదో ఒక మొద్దన్నం దొరుకుతుంది, అమ్మయ్య అని అనుకునే లోపల పొతిఫరు భార్య రూపంలో సైతానుడు దూరి అమ్మయ్య అని అనుకునే ఆ రోజును కూడా తీసేసి అక్కడి నుంచి జైల్లో వేసేశారు, చెరసాలలో వేశారు. చూడండి, యోసేపు జీవితంలో తుఫాను, తుఫాను ఇప్పుడిప్పుడే సద్దు మణుగుతుంది అనుకునేసరికి పెనుగుండం, వాయుగుండం, అల్పపీడనం, ఇప్పుడు మళ్ళా పెను తుఫాను వచ్చేసింది. యోసేపు జీవితంలో దేవుడు చూపించేటప్పుడు మాత్రం కలలో ఏం చూపించాడు? నువ్వు రాజుగా ఉంటావు, సింహాసనం ఎక్కుతావు, ధ్రువతారగా విరాజిల్లుతావని. కానీ ఆ కలల ఛాయ కూడా కనబడలేదే, ఆ కళ యొక్క నీడ కూడా జరగటం లేదే. యోసేపు జీవితంలో అన్నల ద్వేషం, గోతులో వేసేయడం, మిద్యాను వర్తకులకు అమ్మేయడం, బానిసగా వెళ్ళిపోవడం, పొతిఫర్ ఇంటిలో చెయ్యని నేరానికి, నేరారోపణకి ఆ జైల్లో శిక్ష అనుభవించడం, ఎంతవరకు వచ్చింది. ఇదంతా జరిగిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో చూడండి. మన యోసేపు జీవితంలో ఇవన్నీ దేవుడి యొక్క ప్రణాళికలో ఒక భాగమే. అసలు మిద్యానీయులు ఆ దారిలోనే ఎందుకు వచ్చారు ప్రశ్నించుకుందాం. గోతులో వెయ్యగానే మిద్యానీయులు ఎందుకు రావాలి అంటే, చూడండి ఇక్కడ ఒక మాట, యోసేపుని గోతులో వెయ్యకముందే కనీసం 2-3 రోజుల ముందే మిద్యానీయులు ప్రయాణం ప్రారంభించుంటారా లేదా? ఈ రోజుల్లో లాగా కార్లు బళ్ళు లేవు కదా. ఒంటెల మీద ప్రయాణం చేయాలంటే కనీసం 3-4 రోజుల ముందైనా బయలుదేరుంటారు. దేవుడి టైమింగ్ చూసారా? గోతులో వెయ్యగానే ఆ రోజే, ఆ క్షణములోనే మిద్యాను వర్తకులు ఎందుకు రావాలి? వారు అప్పుడే ఐగుప్తు దేశానికి ఎందుకు ప్రయాణం అవ్వాలి? వాళ్ళకే యోసేపును ఎందుకు బానిసగా అమ్మేయాలి? దేవుడి ఆలోచన ప్రణాళిక ఏంటో తెలుసా? దేవుడు కలలో చూపించినట్లుగా ఈ యోసేపు సింహాసనం ఎక్కాలంటే ముందు ఈ యోసేపు గోతులో వెయ్యబడాలి. గోతులో వెయ్యబడాలి. ఈలోగా మిద్యానీయులను కరెక్ట్గా అదే టైంకి పంపించాడు దేవుడు.
గోతులో ఉన్నవాన్ని వాళ్ళకే అమ్మేటట్లు చేశాడు. ఎందుకంటే వాళ్ళు వెళ్తున్నది ఏ అమెరికాయో ఆస్ట్రేలియా, అంటే ఆ రోజుల్లో లేవనుకోండి, వేరే దేశం అయితే దేవుడు వారిని అక్కడికి తెచ్చి ఉండేవాడు కాదు. ఐగుప్తు దేశానికి వెళ్తున్నారు. వారిని, ఈ యోసేపును వారికే అమ్మేటట్లుగా దేవుడి ఆలోచన. నెమ్మదిగా ఐగుప్తు దేశంలో పొతీఫరు ఇంట్లో దేవుడు చేరేటట్లు చేశాడు. పొతీఫరు ఇంట్లోనే నమ్మకస్తుడిగా ఉండిపోతే ఇతడు రాజు ఎలాగవ్వాలి? యోసేపు ఆలోచనలు ఏంటో తెలుసా? అమ్మయ్య చాలు, ఇలా ఉండిపోతే చాలు, బతికంతా ఒక మొద్దన్నం దొరికితే చాలు పూటకి అని అనుకున్నాడు. దేవుడి ప్లాన్ అది కాదు. దేవుడు యోసేపు కోసం దాచి ఉంచిన రొట్టె అది కాదు. పొతీఫర్ ఇంట్లో ఉండిపోతే ఒక కూలీగా, ఒక బానిసగానే మిగిలిపోతాడు. అందుకే దేవుడు కొన్ని తుఫాన్లు రేపుతాడు. కొన్ని వాయుగుండాలు, పెను తుఫాన్లు దేవుడు చెలరేపుతాడు. అది మన జీవితంలో ఫెయిల్యూర్ అనుకోకూడదు. కీడు వెనకాతల ఒక మేలే దాచి ఉంచే దేవుడు. ప్రియులారా, దాని తర్వాత చెరసాల్లో వేశాడు. చెరసాల్లో వేసిన తర్వాత అక్కడ ఫరో గారికి పానపాత్రం అందించేవాడు కూడా జైల్లో ఉన్నాడు. వాడికో కళ వచ్చింది. ఆ కలభావం చెప్పేసరికి వాడు తెగ పొంగిపోయాడు. నీకేదైనా ఒక ఉపకారం చేస్తానన్నాడు పానపాత్రంలో అందించేవాడు. నువ్వు పెద్ద ఉపకారం ఏం చేయక్కర్లేదయ్యా, నువ్వు విడుదల పొందుతావు కదా, రేపో మాపో మళ్ళా రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ పానపాత్రం అందిస్తావు కదా, అక్కడ నీ స్నేహితుడని యోసేపు జైల్లో ఉన్నాడు అన్న ఒక్క మాట గుర్తు చేసుకొని ఫరో గారితో చెప్పయ్యా అన్నాడు. అదెంత పని, రాజుగారికి నేను ఎంత చెప్తే అంత అన్నాడు. విడుదలయ్యాడు. పానపాత్రం అందించే పనిలో బిజీ అయిపోయాడు. ఈ చెరలో తన కలభావం వివరించి చెప్పినటువంటి యోసేపు సంగతి మర్చిపోయాడు. మనుషుడు మర్చిపోయాడు కానీ దేవుడు మర్చిపోలేదు యోసేపుని. ఈలోగా దేవుడే ఫరో రాజుకి ఒక కళ వచ్చేలాగా చేశాడు. ఈ కలభావం చెప్పడానికి అందరూ శకునగాండ్రని జ్యోతిష్యులను పిలిపించుకున్నాడు. చెప్పండి ఈ కలభావం అనేసరికి ఎవడి తరం కాల. అప్పుడు గుర్తొచ్చింది ఈ పానపాత్రం అందించేవాడికి, అయ్యా నేను జైల్లో ఉన్నప్పుడు నాకు నా కలభావం చెప్పిన ఒకడున్నాడు. ఈ స్టోరీ అంతా వింటున్నప్పుడు ఇదంతా దేవుడి ప్రణాళికలో భాగమా కాదా? ఆ విధంగా ఫరో ముందుకు మొట్టమొదటిగా వచ్చాడు యోసేపు. కళ చెప్పగానే కలభావం చిటికలో చెప్పాడు. వెంటనే ఫరో అంటాడు కదా, ఫరో ఏమంటాడో తెలుసా? ఇదిగో ఈ రాజ్యములో నా తర్వాత సర్వాధికారము నీవే, ఈ రాజ్యములో నా తర్వాతి స్థానం నీదే. సింహాసనం ఎక్కాడు. అంటే కళ సాకారం అవ్వడానికి ఎంత టైం పట్టింది. అప్పుడు అనుకొని ఉంటాడు యోసేపు, ఇది కళ నిజమా, ఇది కళ నిజమా? ప్రియులారా, యోసేపు జీవితాన్ని దేవుడు ఏ కళతో ప్రారంభించాడో తనకొచ్చిన కళతో ఆరంభమైంది. ఫరోకు వచ్చిన కళతో దేవుడు ముగించాడు. కళతో ఆరంభించాడు, కళతోనే ముగించాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అయితే యోసేపుకు ఎంత ప్రణాళిక ఉంటుందన్న సంగతి ఎప్పుడు తెలిసింది? గోతులు వేసేసినప్పుడు తెలియలేదు. మిద్యానీయులకు బానిసలుగా అమ్మేసేటప్పుడు అర్థం కాలేదు. పొతీఫర్ ఇంటిలో ఒక బానిసగా బ్రతుకుతున్నప్పుడు తెలియలేదు. చెరసాలలో జైలు జీవితం బ్రతుకుతున్నప్పుడు కూడా తెలియలేదు. ఫరో అన్నాడు, నా తర్వాత సింహాసనం నీదే, నా తర్వాత స్థానం నీదే ఈ రాజ్యంలో, అంత హోదా ఇచ్చినప్పుడు తెలియలేదు. ఎప్పుడు తెలిసింది? కనాను దేశంలో కరువు వచ్చినప్పుడు అన్నలందరూ యోసేపు ముందు నిలబడి దండం పెడుతూ సాష్టాంగపడినప్పుడు అప్పుడు అర్థమైంది యోసేపునకు దేవుడు తనకు చూపించినటువంటి కలభావం. ప్రియులకు దేవుని బిడ్డలారా, చెర నుండి సింహాసనానికి, గోతు నుండి సింహాసనానికి నడిపించడానికే నా దేవుడు ఇవన్నీ చేశాడా? నా అన్నల మనసులో ద్వేషం రేపడానికి కారణం ఇదిగో గోతులో ఉన్న నన్ను సింహాసనానికి నడిపించడానికే. నన్ను బానిసగా అమ్మేసింది గోతులో ఉన్న నన్ను సింహాసనానికి నడిపించడానికే. ఈ పానపాత్రదారుడు మర్చిపోయేలా చేసింది చెరలో ఉన్న నన్ను సింహాసనానికి నడిపించడానికే. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనకు అర్థం కాదు. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను.
ఇంటి ముందు ముగ్గులు పెడతారు కొంతమంది. ముగ్గులు, అందమైన ముగ్గు పెట్టేటప్పుడు ఫస్ట్ చుక్కలే పెడతా ఉంటారు. ఈ చుక్కలు పెడతా ఉంటుంటే ఏంటి చుక్కలు పెడుతున్నారు మొదట్లో అర్థం కాదు. ఈ చుక్కలన్నీ పెట్టిన తర్వాత ఆ 50, 30, 100 ఉంటాయి కదా, మీకు తెలుసు కదా, చుక్కలు పెడతారు. ఏం అర్థం కాదు. నెమ్మదిగా ఆ చుక్కను ఈ చుక్కతో, ఈ చుక్కను ఈ చుక్కతో కలుపుతారు. అరే చూస్తుండగానే ఒక రామచిలక, చూస్తుండగానే ఒక నెమలి, చూస్తుండగానే ఇంకా ఇంకా ఒక లోటస్, ఒక ఫ్లవర్, చూస్తుండగానే ఒక రోజా పుష్పం. అంటే మొదట్లో చుక్కలు ఏంట్రా ఇవి అనుకున్నాం. తర్వాత ఏదో ఆ గీత నుండి ఈ గీతకి, ఈ గీత నుండి ఈ గీత కలుపుతున్నారు అనుకున్నాం. తర్వాత చుక్కలన్నీ కలపగా అందమైన ముగ్గు ఇంటి బయట ప్రత్యక్షమైనట్లే మొదట్లో మన జీవితం కూడా చుక్కల చుక్కలుగా కనబడుతుంది. ఏం అర్థమవదు, గందరగోళం, అయోమయం. ఈ చుక్క ఎక్కడెందుకు ఉంది, ఈ మనిషి ఎక్కడెందుకున్నాడు, ఇదెందుకు ఎలా జరుగుతుంది, అదెందుకు అలా జరగకూడదు. ఆ చుక్క నుండి ఈ చుక్క కలిపేటప్పుడు ఏంటి లింకు అర్థం కావు. జీవితం అంతా కూడా ఆ ముగ్గంతా పూర్తయిన తర్వాతే కదా జీవితం ఎంత రంగుల హరివిల్లో మనకు అర్థమయ్యేది. ఇప్పుడు ఆర్టిస్టులు కూడా, అంటే ప్రొఫెషనల్స్ గురించి చెప్తున్నాను, ఏదైనా ఒక చిత్రం గీయాలంటే మున్ముందుగా అడ్డగీతలు, నిలువు గీతలు గీసుకుంటారు. ఇప్పుడు నా బొమ్మ వేయాలనుకున్నారనుకోండి, అడ్డుగీతలు, నిలువు గీతలు వేసుకొని ఓకే ముక్కు ఎంత ఉండాలి అంత గీత గీస్తారు, కళ్ళు ఎంత గీస్తారు. ఏంటో బొమ్మ ఏమంటే గీతలు గీస్తున్నాడేంటా అని అనిపిస్తుంది ఫస్ట్లో. కానీ నెమ్మదిగా ఆ గీతల, ఆ గడుల మధ్యలో ఒక్కొక్క అవయవాన్ని, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, ఇలా అన్నీ వేసిన తర్వాత అందమైన బొమ్మ, పిక్చరు ఆ ఆర్టిస్టు, ఆ కళాకారుడు వేస్తూ ఉంటాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రతి గీతకు, ప్రతి చుక్కకు ఒక కనెక్షన్ ఉన్నట్లే మన లైఫ్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్కి ఒక లింక్ ఉంటుంది. అర్థమవుతుందా? అల్మోను దెబ్లతాయిము అనే ఈ 40th స్టేషన్లో దేవుడు చెప్పింది ఇదే, నీ కోసం శ్రేష్టమైనవి దాచబడి ఉంచాడు దేవుడు. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావని బతుకంతా ఇలా ఏడుస్తావని అనుకోకు. ప్రభు చెప్పింది ఏంటంటే, అయ్యో ఇప్పుడు ఏడుస్తున్న వారలారా, మీరు నవ్వే రోజులు వస్తాయి, డోంట్ వరీ. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుడు ఈ భూ సంబంధమైన దీవెనలు దాచిపెట్టాడు. ఒకటో రొట్టె, దాచబడిన రొట్టెలు అని కదా అర్థం. అల్మోను దెబ్లతాయిము అనగా దాచబడిన రొట్టెలు, దాచబడిన దీవెనలు అని పెట్టాం మనం క్యాప్షన్. ఒక దీవెన ఈ భూ సంబంధమైన దీవెన. రెండో రకమైన దీవెన ఏంటో తెలుసా? పరలోక సంబంధమైన దీవెన. మన దేవుడి యొక్క ఆశ, ఆ యేసుప్రభు కోరిక ఏంటో తెలుసా? మనల్ని కూడా తనతో పాటు పరలోకంలో కూర్చోబెట్టుకోవాలన్నది దేవుడి యొక్క కోరిక. ఆయన తన తండ్రి ముఖాన్ని ముఖాముఖిగా చూస్తున్నట్లుగానే మనమందరము ఆయన ముఖాన్ని చూడాలన్నది దేవుడి కోరిక. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆయన ఎలాంటి ఐశ్వర్యాన్ని, సుఖాన్ని పరలోకంలో అనుభవిస్తున్నారో అలాగే మనం కూడా అనుభవించాలన్నది దేవుడి యొక్క కోరిక. ఇంకొక మాట, ఈ లోకం నుండి వెళ్ళిపోతూ శిష్యులతో ఏం చెప్పారో తెలుసా? మీరు నేను చెయ్యు కార్యములు చెయ్యుదురు, అంతకంటే ఎక్కువ కార్యములు చెయ్యుదురు. మనసున్న మహారాజండి మన దేవుడు. ఈ లోకంలో అందరం కూడా ఏమనుకుంటామంటే, మన చుట్టాలైనా మన కన్న బిడ్డలైనా వాడు ఎదగాలి అని అనుకుంటారు, వాడు గొప్పవాడు అవ్వాలి అని అనుకుంటారు. సాధారణంగా మనుషులు తీరేంటంటే, నా అంత గొప్పవాడు ఎవడు అవ్వకూడదు, వాడు ఎదగనే కానీ నా అంత గొప్పవాడు అవ్వకూడదు అనుకుంటారు. ఇంకొంచెం మంచోళ్ళు అయితే ఏమనుకుంటారంటే, వాడు కూడా నాలాగే ఎదగాలి అని అనుకుంటారు. కానీ ఇంటిలో కన్న తండ్రి ఏమనుకుంటాడో తెలుసా వాళ్ళ బిడ్డల కోసం? నా బిడ్డ నన్ను మించినవాడు అవ్వాలి. ఏమంటాడు? బిడ్డ నన్ను మించినవాడు కావాలి, నాకంటే అధికుడు కావాలి. మన పరలోక దేవుని యొక్క ప్రేమ కూడా ఇదే. మీరు నేను చేయు కార్యములు మాత్రమే కాదు, అంతకు మించిన కార్యాలు చెయ్యాలి. అదే కదా ప్రభు చెప్పారు, నన్ను విశ్వసించువాడు నాకంటే గొప్ప కార్యములు చేస్తారు. ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 21వ వచనంలో ఆయన కోరిక ఏంటో తెలుసా? మనందరి శరీరము
ఆయన శరీరం వలె దివ్యముగా మారాలి. చూడండి, ఇది పరలోకపు దీవెన. ఈ లోకములో ఉండగా రాహాబుకు యోసేపుకు ఇచ్చినటువంటి దీవెనలు మనకు ఇస్తారు, భూ సంబంధమైన దీవెనలు. ఇంతటితోనే ఆగక మనమందరము ఈ నిరీక్షణ యాత్రలో మన గమ్యాన్ని చేరుకున్న తర్వాత పరలోక కణానులో కూడా ఆయన ఎంతటి మహిమైశ్వర్యములు అనుభవిస్తున్నారో అలాంటి ఐశ్వర్యములే ఆయన మన కోసం కూడా దాచిపెట్టాడు. ఇది మనందరి యొక్క ఆశ, కోరిక. పరలోక దీవెన అంటే నిత్య జీవం, పరలోక వారసత్వం. తాను కూర్చున్న చోటే మనల్ని కూడా కూర్చోబెట్టాలి అన్నది దేవుడి యొక్క సంకల్పం. ఈ లోకంలో ఏమనుకుంటారంటే, నేను కూర్చునే కుర్చీ కంటే పక్కనో లేకపోతే కిందనో కూర్చోవాలనుకుంటారు. కానీ మన దేవుడు, నేను కూర్చున్న చోటనే మీరును కూర్చునేలాగున దీవిస్తాను అని దేవుడు చెప్పిన మాట. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదండి ఈరోజు ఇజ్రాయిలుల ఎడారి యాత్రలో ఈ 40వ స్థలంలో అల్మోన్ దెబ్లతాయిము అనే ఈ ప్రాంతం, అనగా దాచబడిన 2 రొట్టెలు, దాచబడిన శ్రేష్టమైన దీవెనలు అని అర్థం. ఇది మోవాబు ప్రాంతంలో ఉంటుంది. ఆల్రెడీ మోవాబు మైదానానికి ఎంటర్ అయ్యామంటే ఇంకా మోవాబు దాటిన తర్వాత యోర్దాను నది దాటిన తర్వాత అక్కడి నుంచి వచ్చిందంతా కూడా కనాను మండలం కింద లెక్క. మన ఈ రిట్రీట్ ముఖ్యం ఏంటంటే, కనాను బోర్డర్కి చేరేటంత వరకు, ప్రస్తుతానికి ఈ సెషన్లో ఈ రిట్రీట్లో కనాను బోర్డర్కి చేరేటంత వరకు మన ఈ రిట్రీట్. బహుశా ఇంకా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక ఈ 2-3 రోజుల్లో మనం ఈ రిట్రీట్ని ముగిస్తాం. ఇక రాబోయే రోజుల్లో మనము దేవుడు కృప ఉంటే నవ శనివారాంజలి కార్యక్రమం వరుసగా ఈ 9 శనివారాల్లో కూడా మనం ధ్యానాంశాలు చేసుకోబోతూ ఉంటాము. ఆ విషయాల్లో కూడా మీరు పాలు పంచుకోనండి. మీరు తర్వాత దీనికి సంబంధించిన లింక్ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత టేజర్ రూపంలో మీరు చూసే ప్రయత్నం కూడా చేద్దురు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవుడి వాక్యాన్ని మీరు వింటున్నారు, విని అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నారు. ఈ విషయాన్ని మీరు నేర్చుకొని మీ బంధువులకు, తోటి విశ్వాసులకు, మిత్రులకు షేర్ చేయండి. ఇది ఎక్కడో ఉన్న, మీకెక్కడో రెడీమేడ్గా దొరికే సమాచారం అయితే మాత్రం కానే కాదు. చాలామంది మిత్రులు, శ్రేయభిలాషులు, ఫాదర్ గారండి గంట సేపు అంటే మాకు టైం కుదరటం లేదండి. నాకు తెలుసు, చెప్పే నాకే ఎంత కష్టంగా ఉంటే వినే మీకు ఇంకెంత కష్టంగా ఉంటుంది నాకు తెలుసు. కానీ ఈ గంట సేపు నేను ఎందుకు పూర్తి సమాచారాన్ని ఇస్తున్నానంటే, భావి తరాల వారికి ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది కదా అని. ఒక్కొక్క ప్రసంగం ఒక్కొక్క కూటం, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక రోజు కూటంతో సమానం. ఇప్పుడు కేవలం ఈ రోజుల్లోనే కాదు, మీరు ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా సరిపడా వాక్యం ఇన్ని రోజులు ఎప్పటికైతే ఇదిగో 68 రోజులుగా 68 కోటాలు, 68 ప్రసంగాలు మీ మేలు కోరి, మనందరి మేలు కోరి దేవుడు శ్రేష్టమైనవి దాచి ఉంచాడు బైబిల్ గ్రంథంలో. ఇదే అల్మోను దెబ్లతాయిము అంటే. ఉసిపోక కాదు, కాలక్షేపానికి కోసం కాదు, 5-10 నిమిషాల్లో ప్రసంగం చెప్పడం నాకు సులువే, వినడానికి మీకు సులువే. కానీ దేవుడు దాచి ఉంచిన లోపల ఉన్నటువంటి మర్మాలను, రహస్యాలను మనము అర్థం చేసుకుని మన జీవిత ప్రయాణంలో మనం ముందుకు సాగిపోవాలి. ఇది ఏకధాటిగా ఒకేసారి వింటారన్నది నా ఉద్దేశం కాదు. ఎప్పుడైనా ఎప్పుడో ఒకప్పుడు మీరు వింటారు, నేర్చుకుంటారు. ఎక్కడికైనా మీరు తెలుసుకోవాలి. వాక్యము పట్ల దాహం ఉంటే ఎప్పుడైనా వింటారండి, ఎలాగైనా వింటారండి. మీరు వినాలి, మీ జీవితాలు క్రమపడాలి, మీరు స్థిరపడాలి. మనమందరం కోరుకుంటున్న పరలోక కణాను చేరాలి అన్నదే నా ఆశ, నా సంకల్పం, నా అభిలాష. దేవుడు ఇంతవరకు తీసుకుని వచ్చాడు. ఇక రాగల రోజుల్లో కూడా మన వాక్యాన్ని మీ అందరి ప్రార్థనా సహాయంతో మనం ముందుకు వెళ్దాం. ఈరోజు 40వ స్థలం అల్మోను దెబ్లతాయిము. దేవుడు నీ కోసం శ్రేష్టమైన దీవెనలు దాచే ఉంచాడు. అవి పొందుకునేటంత వరకు నీవు నిరీక్షణతో, ఓపికతో ఉండు. రాహాబు జీవితంలో ఒక ప్రణాళిక కలిగిన దేవుడు, యోసేపు జీవితంలో ఒక ప్రణాళిక కలిగిన దేవుడికి నీ పట్ల, నా పట్ల ఒక ప్రణాళిక లేదు, ఒక ఆలోచన లేదు అని అనుకోవద్దండి.
ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన, ఒక బంగారు ప్రణాళిక సిద్ధం చేసిన దేవుడు. సమయం వచ్చినప్పుడు అన్నీ కూడా ఆయన బయలుపరుస్తాడు. అప్పుడు యోసేపు అనుకున్నట్లుగా మనకు అప్పుడు అర్థమవుతుంది, ఓహో ఇందుక నా జీవితంలో ఈ వ్యక్తులు కలిశారు, ఇందుక నేను పలానా ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది, ఇందుక నా జీవితంలో ఇన్ని ఆటుపోట్లు వచ్చాయి. ఇవన్నీ నన్ను కోల్చడానికి కాదు, కానీ నన్ను కట్టడానికి దేవుడి ప్రణాళికలో ఒక భాగమని మనం గుర్తిస్తూ ఓపికతో, సహనంతో, నిరీక్షణతో ఈ యాత్రలో ముందుకు సాగిపోదాం. అందుకు దేవదేవుడు మన గమ్యం చేరేటంత వరకు మనకు తోడై ఉండి కాపాడుదురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరమ పరిశుద్ధుడైన మా దేవా తండ్రి, ఇజ్రాయేలీయుల ఎడారి యాత్రలో అల్మోను దిబ్లతాయిము అనే ఈ ప్రాంతంలో మా కోసం ఎన్నో శ్రేష్టమైన దీవెనలు దాచి ఉంచావన్న చక్కటి శుభవార్తను మేము ఆలకించాము, సంతోషించాము. నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ అల్మోను దిబ్లతాయిం అనే ప్రాంతంలో భూ సంబంధమైన, పరసంబంధమైన దీవెనలు మా కోసం దాచి ఉంచావు. నిజమే ప్రభువా, నీవు ప్రేమించు వారికి అన్నీ కూడా మంచికే సమకూర్చు దేవుడవు. నీ పట్ల భయభక్తులు చూపు వారికి ప్రశస్త భాగ్యములు ఎన్నెన్నో దయచేయువాడవు. అందరి చేత చేదరించుకొని వేశ్య అనే ముద్ర వేయించుకున్న రాహాబుకు సైతము మీ వంశావళిలో చోటు ఇచ్చిన గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడవు నీవు. దయగల దేవా, యోసేపు జీవితంలో కలలు సాకారం అవ్వడానికి ఎంతో సమయం పట్టింది, కానీ యోసేపు ఏనాడు కృంగిపోలేదు. నీ మీదే ఆనుకొని, నిన్నే నమ్ముకొని బ్రతికినట్లుగా యోసేపు లాంటి స్థిరమైనటువంటి జీవితాన్ని మాకు దయచేయండి. ముగ్గును ఉదాహరణగా మేము మాట్లాడుకున్నప్పుడు ఆ చుక్కలు చూసినప్పుడు అంత జీవితం అంత గందరగోళంగానే కనిపిస్తుంది. కానీ చుక్కలన్నీ కలిపినప్పుడు, గీతలన్నీ కలిపినప్పుడు ఎంత అందమైన ముగ్గు, ఎంత అందమైన చిత్రం మాకు కనిపిస్తూ ఉందో, మా జీవితాల్లో కూడా మా కంటికి ప్రస్తుతానికి అర్థం కాని చుక్కలు, అర్థం కాని గీతలు, అర్థం కాని రాతలే కనిపిస్తున్నాయి. దేవా, మాకు అర్థం కాకపోయినా నీవు అర్థం లేకుండా ఏదీ చెయ్యవని నమ్ముతూ ఉన్నామయ్యా. నీవు మా కోసం దాచి ఉంచిన శ్రేష్టమైన ఆ ఆశీర్వాదాలు పొందే వరకు ఓపికతో, సహనముతో, నిరీక్షణతో వేచి ఉండే కృపను మాకు ప్రసాదించుమని, మా నిరీక్షణ మమ్ము వమ్ము చెయ్యదనే మేము భావిస్తూ మేము ఈ ప్రార్థన మీకు అర్పిస్తూ ఉండగా, మా నిరీక్షణకు తగినటువంటి ప్రతిఫలాన్ని దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.